అష్టగ్రహ కూటమి ఈ పదం వింటేనే మనకు ఒళ్ళు జలధరించిపోద్ది. మగధీర సినిమా చూశారు కదా, అందులో భైరవ కోణంలో అష్టగ్రహ కూటమి రోజున మొత్తం 8 గ్రహాలు అలా వచ్చేసినాయి. అప్పుడు పూర్వజన్మ లవర్ అయినటువంటి ఎవరు ఆ హీరోయిన్ కాజోల్ని మర్చిపోతే ఆ టైంలో మళ్ళీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన రామచరణ్ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత లేదా వందల సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక చోటకి చేరుతారు. ఇలా టచ్ అవగానే వాళ్ళకి గుర్తొస్తుంది, అందులో ఒకళ్ళకే గుర్తొస్తుంది. ఇది కథ కాదు, ఇది వాస్తవం. ఇప్పుడు అలాగే ఇప్పుడు అష్టగ్రహ కూటమి 1961-62 సంవత్సరాలలో వచ్చింది. బనగానపల్లి మన పోతులూరు జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు గుడిలో గంటలు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడిలో గంటలు వాటిలంతటికి అవే మోగిని. ఆ ఊరు సాక్ష్యం. వాళ్ళ ఆ ధ్వనిని భరించలేక వినలేక కొంత ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. తర్వాత పేపర్లో వచ్చినాయి, అందరు ప్రజలందరికీ తెలుసు. అక్కడ చింత చెట్టు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చింత చెట్టు పుష్పించట్లేదు. ఆ గంట కొట్టిన ఎన్ని రోజులకు పుష్పిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాశారు. ఆ విధంగానే చెట్టు పుష్పించింది. పుష్పించిన 5 రోజుల తర్వాత చెట్టు మరణిస్తుందన్నారు, అన్నట్టుగానే మరణించింది. ఇది నగ్న సత్యం. మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇప్పుడు మనకి 1961-62 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమి కుంభమేళా సమయంలో 2025 సంవత్సరంలో వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు. మరి ఎలా వస్తుందండి అని అంటే 25వ తేదీ జనవరి నెల 2025 సంవత్సరంలో 5 గ్రహాలు పంచగ్రహ కూటమి వచ్చింది. అంటే అలైన్మెంట్ ఒకే లైన్లో మనకి ఈ 5 గ్రహాలు రావడం అనేటటువంటివి జరిగినాయి. అలాగే మొన్న షష్టగ్రహ కూటమి, ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది. అందుకని ఈ 2025 సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది. అందువల్లనే మన జ్యోతిష్కులందరూ కూడా మహానుభావులు, యూట్యూబ్లో ఉన్నటువంటి జ్యోతిష్కులు, మరి మన వాళ్ళందరూ కూడా అందులో మన ఛానల్కి వచ్చేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప జ్యోతిష్కులు. మన ఛానల్ ఓనర్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళని స్క్రీనింగ్ చేసి భూతద్దాల్లో చూసి చక్కగా మేధావుల్ని, సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని, జూనియర్లలో కూడా ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వాళ్ళని, ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి పెట్టారు. అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క గ్రహకూటమి అన్నారు. మిగతా ఛానల్స్ అన్నీ కూడా చెప్పినాయి. కాబట్టి ఇది వాస్తవం. ఇది 144 సంవత్సరాలు ఏ బేసిస్తో అండి అంటే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అమృత కలశాన్ని క్షీరసాగర మథనం చేశారు. అమృత కలశం పుట్టింది. మరి ఆ అమృత కలశాన్ని గరుత్మంతుడికి ఇచ్చి జాగ్రత్తగా భద్రపరచమని శ్రీ మహావిష్ణువు చెబితే అందులో 4 చుక్కలు బయటపడ్డాయి భూమి మీదకి. ఒక చుక్క హరిద్వార్లో పడింది, ఒక చుక్క నాసిక్లో పడింది, ఒక చుక్క గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగలో పడింది, ఇంకొక చుక్క ఎక్కడ పడిందండి? మనకి ఉజ్జయినిలో పడింది. ఇది మనకి పురాణం చెప్తోంది. కాబట్టి విష్ణు పురాణంలో ఉంది ఇది. అలాగే మరొక కథ ప్రకారము ఈ యొక్క అమృత కలశంలో మోహిని అవతారంలో అందరికీ దేవతలకు పంచుతున్నప్పుడు ఈ రాహువు వచ్చి మారువేషంలో వచ్చి తాగుతున్నప్పుడు అతన్ని వధించేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు ఒక చుక్క నేల మీద పడుతుంది. ఈ 4 చుక్కలు ఇదే అన్నమాట. ఏ కథ చూసినా, ఏ పురాణం చూసినా ఇది కూడా అదే పురాణం చెప్తోంది. ఇక దత్తాత్రేయ పురాణం ప్రకారము 5 చుక్కలుగా చెప్పబడ్డాయి. 4 ఇవైతే ఒక చుక్క భీమా అమరజా నదిగా
సంభవించింది గానగాపురంలో. ఇంత చరిత్ర ఉందండి, ఇదంతా అబద్ధాలతో చెప్పింది కాదు, నగ్న సత్యాలు. మరి అటువంటి ఈ 144 సంవత్సరాలని మొత్తం యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అందరూ కూడా, వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అని లేదండి, అందరూ కూడా వీళ్ళేవో మామూలుగా సరదాగా చెప్తున్నారేమో అనుకుంటున్నారు, కాదు. మరి ఏంటి బేసిస్ అంటే వాళ్ళ టచ్ అయిన పాయింట్ పాపం ఒకటి ఉందన్నమాట, అదే అష్టగ్రహ కూటమి. ఆ గ్రహ కూటమి అనేటటువంటిది 8, ఆల్ ద 8 planets దే షుడ్ బి అలైన్డ్ ఇన్ వన్ ప్లేన్ అన్నమాట. వన్ ప్లేన్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్లేన్, ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ దీస్ 5 planets, ఈ దీనికిను గతంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమికి చాలా తేడా ఉంది. సమ్ ఆఫ్ ద 5 planets, దే సపోజ్ ఇఫ్ యూ టేక్ 2 rooms, నో 2 rooms కింద మీరు తీసుకున్నప్పుడు 5 planets, they are coming into one room and on the same alignment, on the same geometric line, the other 3 planets are also staying. So this is how this అష్టగ్రహ కూటమి అనేది వస్తుంది. అంటే ఉజ్జయిని ఉందండి, ఇప్పుడు ఉదాహరణకి భూమి కోడిగుడ్డ అవతారంలో ఉంటుంది, మనం గుండ్రంగా ఉంటుంది భూమి అని చదివాం, ఇట్ ఈస్ ఇన్ ఓవల్ షేప్ అని మనం చదివాం జియోగ్రఫీలో. సో ఇఫ్ యు గివ్ ద సెంట్రిక్ లైన్, భూమధ్య రేఖ అంటాం కదా, ఆ భూమిని సగంగా కట్ చేసామనుకోండి, ఆ లైన్ని జియోమెట్రిక్ లైన్ అంటాం. దాని మీదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వెలిశాడు, అందువల్ల మహాకాలుడని ఆయన అంటాం. అదేవిధంగా ఈ సోలార్ సిస్టమ్స్ మనకి మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ అని అనుకున్నాం. 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి. భూమికి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇప్పుడు మనకేంటండి, ఇది భూమికి దగ్గరగా ఉన్నది పాలపుంత అని తీసుకున్నాం. ఇప్పుడు అప్పుడు జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది ఒక సోలార్ సిస్టమ్ అని బట్టి చెప్పేవారు. ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మంగారు జరిగిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, గురువుగారు జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారి కాలజ్ఞానంలో క్లియర్గా ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. 2 planes తీసుకుంటాం, 2 solar systems. 1 solar system 5 planets ఉంటే 3 solar system ద అదర్ ప్లానెట్లో సేమ్ అలైన్మెంట్, సేమ్ జియోమెట్రిక్ లైన్లో ఉన్నాయి. ఇది కాలజ్ఞానంలో మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే, ఈ ఇప్పుడు మనం ఏ యుగం అని చెప్పుకుంటున్నామండి, ఇది కలియుగంగా చెప్పుకుంటున్నాం. ఇది కలియుగం కాదండి. ఆ చింత చెట్టు చచ్చిపోయినప్పుడు మరుక్షణం నుంచి కలియుగాంతం అయిపోయింది, మనకి కృతయుగం స్టార్ట్ అయింది అన్నారు. అది ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు నా వీడియోల్లో నేను ఈ శివుడు త్రిశూలంతో కాశీ మహానగరాన్ని పైకెత్తుతాడు, తర్వాత ప్రళయము పునఃసృష్టి జరిగినప్పుడు అది కిందకి దించుతాడు. కాబట్టి కాశీ మహాక్షేత్రంలో మాత్రమే మనకి కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగాలు ఉండవు. ఒకటే యుగం ఉంటుంది, అది సత్యయుగము, దట్ ఈస్ కృతయుగము అని మనం చెప్పుకున్నాం. అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్, ఆ ఇన్సిడెంట్ కూడా సపోర్ట్ చేస్తోంది దీనికి. ఇక్కడ ఏమిటంటే మనకి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కథనం ఆయన కాలజ్ఞానం ప్రకారము కలియుగాంతం అయిపోయింది. ఇప్పుడు మన కృతయుగంలో ఉన్నామండి, మొదటి పాదంలో. దీనికి బేస్గా ఏం చెప్తారంటే, ఈ యుగములో కలియుగంలో ఇప్పుడున్నటువంటి నడుస్తున్న కాలంలో బలి చక్రవర్తి ఇంద్రుడిగా వచ్చాడండి. ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడి పేరు పురూరవుడు, సచీదేవి భర్త. ఆయన దిగిపోయాడు. 7వ మన్వంతరం జరుగుతోంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 8వ మన్వంతరంలోకి వచ్చేసాం. 21st centuryలో ఉన్నాము, 22nd centuryకి వచ్చేసాం మనం. ఆ విధంగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జనరేషన్. ఎలాగంటే మీకు 4G 5G అన్నీ ఎంత సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇంతవరకు ఓల్డ్గా స్లోగా వెళ్ళేది. ఇప్పుడు చిన్నపిల్లలు, ఆ 6 నెలల పిల్లాడే టకటక 4G 5G ఆపరేట్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా. సో చాలా స్పీడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది మీకు. కాబట్టి ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని మనం మొన్నటిదాకా చెప్పుకున్నాం. ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, మెసచ్యూసెట్స్ యూనివర్సిటీస్, మనం టాప్ 10 యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ యూఎస్ఏలో, ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ని కూడా విచ్ఛిన్నం చేయొచ్చు.
దాన్ని వచ్చేటటువంటిది మైక్రోవైటమ్ సింగులర్, మైక్రోవైటా ప్లోరల్ అని నడుస్తుంది ఇప్పుడు. దాన్నే మనకి అనేకమైనటువంటి ఫిజిక్స్లో గాడ్ పార్టికల్గా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు C612 మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయింది. అవుట్డేటెడ్ అయిపోయినటువంటి సైన్స్ని మనం డిస్కార్డ్ చేస్తాము. న్యూ వెర్షన్ వచ్చినప్పుడు అవుట్డేటెడ్ని డిస్కార్డ్ చేస్తాము, వదిలేస్తాము. కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారము ఇట్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్లో గొప్ప మార్పులు తీసుకొచ్చింది. ఈ రోజున శుక్రయానికి మనం వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్ ఆల్ చంద్రయానం ఏంటి, భూమి మీద ఏ వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇంచుమించుగా ఆ షేప్లో మనకి శుక్రుడు అలా ఉంటాడు. మనం శుక్రుడిని మనం ఈ సంవత్సరం కొట్టిపడేస్తున్నాం మనం. సో ఈ విధంగా మరి పెను మార్పులు అనేటటువంటివి ఎంత స్పీడ్గా వచ్చినాయో అంతే స్పీడ్గా ఈ యొక్క అష్టగ్రహ కూటమి అనేటటువంటిది 2 ప్లేన్స్లో వచ్చింది. గురువుగారు జగద్గురువులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే, ఈ యొక్క బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఎక్కుతున్నాడు, ఎక్కేశాడు ఇప్పుడు 8వ మనవంతరంలో. అండ్ ఇప్పుడున్నటువంటి జ్యోతిష శాస్త్రంలో కూడా మార్పులు వచ్చేస్తాయండి. కాకపోతే మీ అందరికీ నేను చక్కగా సవినయంగా చెప్తున్నాను. అండ్ ఎవరైతే అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వీరు బనగానపల్లి వెళ్ళిపోండి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మీరు ఆయన్ని అడగండి, వారు చెప్తారు. అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి 7 రాశులు అయిపోతున్నాయి. జ్యోతిష్యంలో పెనుమార్పులు వస్తున్నాయి. 11 రాశులు అయిపోతున్నాయి. ఈ యుగంలో ఇప్పుడు వరకు మనం షట్చక్రాలుగా మనం చెప్పుకున్నాం కదా. 7 చక్రాలు ఉంటాయి. ఆజ్ఞా చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, తర్వాత ఈ యొక్క విశుద్ధ చక్రము, ఇలా ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము, ఇలా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇవి 7 చక్రాలు. ఈ యొక్క చింత చెట్టు చచ్చిపోయిన మరుక్షణం నుంచి మనకి 6 చక్రాలు మాత్రమే తీసుకుంటాం కృతయుగంలో. అలాగే జ్యోతిష రాసులు 12 రాసులు చెప్తాం కదా, ఇవి 11 రాసులు మాత్రమే ఉంటాయి. ఏ రాశి ఎగిరిపోతుందండి అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం రిఫర్ చేయండి. అంతేగాని మనం రిఫర్ చేయకుండా వ్యతిరేకించావా నీకు తోలు తీసేయడానికి ఖాయం అన్నమాట. రావణుడు తోలు తీసేసాడు, రాముడు వచ్చి. సీతాదేవే తీసింది డైరెక్ట్గా. సత్యభామ తీసింది నరకాసురుడు తోలు. చరిత్ర చూడండి. రాధాదేవి తీసింది సాల్వుడు తోలు. లేడీస్ అంటే తోలు తీసేస్తారు. కాబట్టి భర్తలంతా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మరి మీరంతా కూడా ప్రవర్తించాలి ఈ అష్టగ్రహ కూటమి సమయంలో. మరి అందరూ కూడా వెళ్ళండి. నదుల్లో మొలగడం కాదు, యాత్రలు బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయి హోలీ డిప్ హోలీ డిప్ హోలీ డిప్ తిరిగేస్తే రాదన్నమాట. పవిత్రం ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ అప్లై చేసి అప్పుడు వెళ్ళండి, అప్పుడు అందులో మొలగండి, తప్పకుండా వస్తుంది. ఇది అష్టగ్రహ కూటమి. ఈ అష్టగ్రహ కూటమి వల్ల 12 రాశుల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మనం చెప్పుకున్నాం విడివిడిగా ఏ రాశి వారికి. ఓవరాల్గా నక్షల్లో చదువు రానటువంటి వాడికి అపర సరస్వతి పుత్రుడు అవుతాడు. హోలీ డిప్ చేస్తే కాదు, దీని ప్రభావం వల్ల. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఫారిన్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఫారిన్, లవర్స్ కావాలనుకున్న వాళ్ళు లవర్స్. ఇదే మెయిన్ అనమాట. లవర్స్ లవర్స్ లవర్స్, లవ్ లవ్ లవ్, నాట్ లస్ట్. కాబట్టి 12 రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం ఉందో మనం ఈ వీడియోలో ఒక్కొక్కళ్ళే చూద్దాం. సింహరాశి. సింహరాశి వారంటేనే ఒళ్ళు పులకలించిపోద్ది. తనువు పులకరించనే, మనసు పులకరించనే, నవరసాన రాగములో. విన్నాం కదా పాట, మా గురుగారు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. సింహరాశి వాడు మంచోళ్ళండి పాపం. ధనమే ధనం, దానం 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 దానం. జనరాసిటీ, గుడ్ ఎట్ హార్ట్, 2 క్వాలిటీస్ సింహరాశి వాళ్ళకే సాధ్యం. ఎవరైనా సింహరాశిలో ఉండి లవర్స్ దగ్గర డబ్బులు దుబ్బేస్తున్నా, లేకపోతే పిసనార్తనాలు చేస్తున్నా, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. మన యూట్యూబ్లో ఒక ఆయన ఉన్నాడు సింహరాశి ఆయన. మరి అతను పెద్ద సంస్థ, పెద్ద బ్రాంచీల్లో ఉంటాడు. ఆడవాళ్ళందరినీ ఎక్కించుకొని బైకుల మీద తిరుగుతూ ఉంటాడు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో. వేస్ట్, రూపాయి కూడా వాళ్ళకి ఖర్చు పెట్టడు. అలాంటి వాళ్ళు కాదు నాయన.
సింహరాశి వాళ్ళు మంచివాళ్ళు అనమాట. కాబట్టి సింహరాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో టాప్. సప్తమ శని, అష్టమ రాహు ఉన్నాడు. ఈ గ్రహాలు ఉన్నాయి కదా, అష్టగ్రహ కూటం వల్ల ఈ అట్టర్ ఫ్లాప్. శని రాహు ఏం చేయలేరు, వాళ్ళని దూసుకొని వెళ్ళిపోతారు. అష్టగ్రహ కూటంలో మగధీర సినిమాలో మనకి కాజోల్ ఏమిటి తెలుసా? కాజోల్ సింహరాశి అమ్మాయి. మరి ఎంత బాగా యాక్ట్ చేసిందండి అమ్మాయి. అంత దశ పట్టయిపోతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు అద్భుతం. కాబట్టి దాన ధర్మాలు విరివిగా చేయండి. పేదోళ్ళకి ఒకళ్ళని అడగక్కర్లేదు, చేసి పారేయండి అంతే. కూడా వచ్చేది అదే. మీ పిల్లలకి సీట్లు, మీరు కోరుకున్న ఫారిన్ యూనివర్సిటీలో సీట్లు, మీరు యాత్రలు. ఈ నెల కూడా యాత్రలు తిరుగుతారు. లాస్ట్ నెల యాత్రలు తిరిగారు. మరి సింహరాశి వాళ్ళందరికీ కూడా చీకు చింత ఉండదు. అష్టమ రాహు. నీ ఫ్రెండ్ మొగుడు వదిలేస్తే నీకెందుకమ్మా బాధ? నీకు ఇంకో ఫ్రెండ్ ఫ్లవర్ లేచిపోతే నీకెందుకమ్మా బాధ? ఈ రకంగా అన్ని పనికిమాలిన బాధలన్నీ కూడా మైండ్లో పెట్టుకుంటారు ఈ సింహరాశి వాళ్ళు. కాబట్టి అవన్నీ వద్దమ్మా. మీరు మంచిగా చదవండి. స్టూడెంట్స్ అంతా కూడా మంచి మార్కులు వస్తాయి. మీ గురుడు సహకరిస్తున్నాడు. మీకు నెంబర్ 1 అయిపోతారు. మీరు నాసా సైంటిస్టులు అయిపోతారు చక్కగా, కొద్దిగా చదివితేనే. కానీ ఫారెన్ రాలేదండి, మాస్టర్స్ రాలేదండి, ఇవన్నీ కుదరవు. వస్తాయి సీట్లు. పరాన్న భుక్తులు కాకండి. చాలామంది పరాన్న భుక్తులుగా ఇతరుల మీద ఆధారపడాలని చూస్తారు. సింహరాశిలో నేను చూసింది, అబ్జర్వ్ చేసిందంటే స్వతంత్రంగా డెవలప్ అవుతారు పాపం. సో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. వాటినాటి అన్నీ అయిపోతాయమ్మా. జ్యోతిష్యం అంటే ఏంటి? ఇంకా ఏం చెప్తారు. మనం కష్టపడడం మాత్రం మనం చూడం. ఈ యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్, ఆడేం చెప్పాడు, ఈడేం చెప్పాడు, ఇలా చూస్తే రావు. మా ఒళ్ళు వంచి కష్టపడితే వస్తాయి. దుప్పట్లు కప్పుకొని 8 దాకా పడుకొని సోంబేరుల్లాగా మా యూట్యూబ్ ఛానల్ చూసి అబ్బా నూనె బత్తి ఇటు తిప్పాలా అటు తిప్పాలా, ఇలా మారమమ్మా. బీ వెరీ ప్రాక్టికల్. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ డెవలప్ అయిపోవడానికి. పరిహారాలు చెప్తున్నాను, వినండి తల్లి. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కులం. ఇవేంట్రా ఓల్డ్ టైప్ చెప్తున్నావు అనుకుంటున్నారా? అవే చెప్పాలమ్మా. శనికి అదే, ఇంకేం లేవు. మేకలు కొయ్యి, కుక్కలు కొయ్యి, ఇవి చెప్పొచ్చమ్మా. చెప్పని చెప్తాను నేను. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి. రాహు జపం చేయి, రాహు స్తోత్రాలు చేయి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు మినుములతో చక్కగా దానం చేయండి శనివారం నాడు. ఐరన్ లెగ్ శాస్త్రం తెలుసు కదా, అతను నా ఫ్రెండ్ అనమాట. ఒక ఊపేసాడు. మందపల్లిలో రోజు పూజలు చేస్తాడు శనివారం నాడు. అప్పుడు సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు. మిగతా పాములు పంతులు 1000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, ఐఎమ్ సినిమా యాక్టర్, కమాన్ గివ్ మీ అని అడిగితే మనం కూడా సినిమా యాక్టర్ కదా అని అందరూ ఎక్కువ ఇచ్చేవారు. 3000, 5000 అలా. పాపం అతను అవసాన దశలో ఏమైపోయాడండి, మందుకు డబ్బులు లేకపోతే పాపం యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర, అమీర్పేట దగ్గర ఆగి 10 రూపాయలు ఇవ్వండి అని అడిగే దీనస్థితి పాపం. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్. మరి ఈరోజు వాళ్ళ అబ్బాయి చక్కగా మళ్ళీ ప్రయోజకుడే. మా ఫ్రెండ్ ఐరన్ లెగ్ శాస్త్రంలాగా అలా కనబడుతున్నాడు. నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చింది తెలుసా? అతను మందపల్లిలో చేసిన, ఇప్పుడున్న మందపల్లి పంతులు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు కూడా చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే రెమెడీ ఒకటి తప్పు చెప్తున్నారు. మొత్తం శనికి పూజ చేసే వాళ్ళందరూ శనికి ఎందుకు డెవలప్ అవ్వట్లేదంటే, శని ఒక అంటరాని వ్యక్తిగా మీరు అంటుకోకూడదు, ముట్టుకోకూడదు. శనికి సాధన అయిపోయిన తర్వాత, అభిషేకం అయిపోయిన తర్వాత కాళ్ళు కడిగేసుకోండి, బట్టలు అక్కడే వదిలేయండి. ఎవడరా మీరు బట్టలు వదిలేయమని చెప్తారు? అలాగే
ఈ భీమా అమర్జాన్ నదీ సంగమంలో స్నానం చేసినప్పుడు బట్టలు వదిలేయండి నదిలో, బేవర్స్ నా కొడుకులు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటే ఇలాగే అవుతాయి. అక్కడ బోర్డు పెట్టారు 500 పెనాల్టీ వేస్తామని గానగాపూర్ గుళ్ళో. బట్టలు వదలడం ఏంట్రా, శనీశ్వరుడు ఏమన్నా అంతరానివుడా? ఇలాంటివన్నీ చెప్పబట్టి దుర్భర పరిస్థితుల్లోకి వచ్చేసారు. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకుని, జగద్గురువు ఆయన రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే, ఆయనకి తగిన విధానంలో మీరు చేసుకున్నప్పుడే మీకు ఫలితాలు వస్తాయి. అందుకే మీకు ఫలితాలు రావడం లేదు. సింహరాశి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ సీక్రెట్ మీకు అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ.